తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా గత ప్రభుత్వ హయాంలో ఒక మాట, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక మాట. బాపట్ల జిల్లా చీరాల నాటి విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డిలను బషీర్బాగ్లో జరిపిన కాల్పుల్లో అసువులు బాసి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా నివాళులు అర్పిస్తూ చీరాల పట్టణంలో వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల శామ్యూల్, సిపిఐ డివిజన్ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పోరాడుతుంటే తెలుగుదేశం పార్టీ తమతో కలిసి పోరాడిందని, నేడు అధికారం చేపట్టాక స్మార్ట్ మీటర్లు బిగిస్తుందన్నారు. ప్రజా సంపదను అదానికి దోచిపెట్టడం మాని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. 25 సంవత్సరాల వరకు మళ్ళీ ఆ సంస్కరణలకి ఎటువంటి ఇది అందరికీ సంబంధించింది తీసుకొని వస్తే మరి రావటం లేదు. అయినప్పటికీ నిలబడి దీన్ని పోరాటం చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే ఇదే విధంగా కొనసాగుతుంది. కాబట్టి 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆనాడున్నటువంటి వామపక్షాలు, ప్రతిపక్షాల కార్యాచరణ పిలుపు ఏదైతే చలో హైదరాబాద్ కార్యక్రమంలో విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహా ఉద్యమాన్ని అణచివేసే ప్రభుత్వంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారుల మీద తోటాలు పేల్చి ముగ్గురిని ప్రభుత్వ మారణ హోమం సృష్టించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా విద్యుత్ సంస్కరణ పేరుతో ప్రభుత్వం చంపేసిన ముగ్గురిని అమరుల వీరుల స్తూపాలని దర్శించుకొని వారికి సంతాపం తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తామన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. మరి 24వ వర్ధంతి సందర్భంగా ఈనాటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా మరో ఉద్యమం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ రాష్ట్రంలోని వామపక్షాలు, ప్రతిపక్షాలు అన్నీ కూడా కలిసి రాబోయే కాలంలో విద్యుత్ సంస్కరణ మీద ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగించాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 9 వామపక్ష పార్టీలు కలిసి ప్రతిజ్ఞా దినం కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే చీరాల్లో మరి వాళ్ళ వామపక్షాలతోటి ఇతర ప్రజా సంఘాల నాయకులతోటి ఈ యొక్క ప్రతిజ్ఞా దినం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం అధికారంలోకి రాకముందు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు విద్యుత్ ఛార్జీలు పెంచి స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి ఒక ఆలోచన ప్రభుత్వం తీసుకొస్తే ఆనాడు వామపక్షాలు మరి దాన్ని వ్యతిరేకిస్తూ మేము చేసిన పోరాటాల్లో తెలుగుదేశం కూడా మాతో పాటు ప్రయాణం చేసి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు బిగించడానికి వీల్లేదు, మీ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, మీ మీద ఎవరైనా పోలీస్ కేసులు పెడితే మేము చూసుకుంటామని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాడు మరి స్మార్ట్ మీటర్ని బిగించండి మేము ఉండామని చెప్పేసి తెలుగుదేశం అధికార దుర్వినియోగం చేస్తూ ఉంది. ఇవాళ ఈ స్మార్ట్ మీటర్ని దాదాపుగా 18,000 నుంచి 23,000 రూపాయల వరకు ఖర్చు చేసి ఈ స్మార్ట్ మీటర్లను కొనాలని చెప్పేసి ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి దుర్మార్గంగా మరి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లతో పాటుగా ఏదైతే విద్యుత్ ఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీలు విపరీతంగా పెంచినటువంటి యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి మరి రాబోయే కాలంలో మరి మరో ఉద్యమం తీసుకురావాల్సి వచ్చిందని చెప్పేసి మరి ఈనాడు హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఈరోజు 2000 సంవత్సరంలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్రపంచ బ్యాంకుకు లొంగి ప్రపంచ బ్యాంకు సంస్కరణలు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న సందర్భంలో విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఆ విద్యుత్ ఛార్జీలు 36% పెంచి దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు 9 వామపక్ష పార్టీలు, ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. చివరిగా
ఆగస్టు 28వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహించారు. ఆ సందర్భంగా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఉపయోగించేసి నిర్బంధం ప్రయోగించాలనే పేరుతోటి బాష్పాయులతోటి ఉద్యమాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేసింది. బుల్లెట్ల వర్షం కురిపించింది. ఆ బుల్లెట్ల వర్షంలో 3 అమరులయ్యారు. కామ్రేడ్ బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ అనే 3 కామ్రేడ్స్ ఆ ఉద్యమంలో అమరులయ్యారు. ఆనాటి నుంచి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ సంస్కరణలు ఆ రోజుతోటి వెనక్కి తీసుకుంటామని చెప్పేసి అనివార్య పరిస్థితిలో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఆ ఉద్యమాన్ని బేస్ చేసుకుని అధికారంలోకి ఉంది. ఆనాడు ఆ 10 సంవత్సరాల కాలం విద్యుత్ సంస్కరణ జోలికి వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది, విద్యుత్ సంస్కరణ జోలికి వెళ్ళలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం చీలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. విద్యుత్ సంస్కరణలకి ప్రారంభం చేశాడు, మళ్ళీ సంస్కరణలు ప్రారంభించాడు. ఆ సంస్కరణలు మళ్ళీ ఈరోజు ఏదైతే ఆ రోజు ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాలకు అనుగుణంగా సంస్కరణలు మొదలుపెట్టారు. ఈరోజు అదానీ కంపెనీ కోసం మోదీ ఒత్తిడితోటి ఈరోజు సంస్కరణలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు ప్రారంభిస్తే వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పన్నారు. మేము వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని చెప్పన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏదైతే ఆ రోజు పగలగొట్టమన్న స్మార్ట్ మీటర్స్ ఉన్నాయో ఆ స్మార్ట్ మీటర్స్ చాలా వేగవంతంగా బిగిస్తూ ఉన్నారు. ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేస్తూ ఉన్నారో ఆ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయలేదు, కొనసాగిస్తే మళ్ళీ ఇంకొక 36,000 కోట్ల రూపాయలు భారాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రజల మీద మోపడానికి సిద్ధపడ్డారు. ఈ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజల మీద మోపుతున్నట్టు విద్యుత్ భారాలు కానీ స్మార్ట్ మీటర్స్ కానీ ఏవి కూడా ప్రజలకు సంబంధించినవి కాదు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాదు. కేవలం ఒక అదానీ కంపెనీ కోసం లాభాలు చేకూర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఊడిగం చేస్తూ ఉంది. అందుకని ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా వామపక్ష పార్టీల్లో కలిసి వచ్చే ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనేము. ఏదైతే ఆ రోజు అమరవీరులు స్ఫూర్తితోటి పోరాటం చేసి ఆ విద్యుత్ సంస్కరణ వెనక్కి కొట్టారు, అదే స్ఫూర్తితోటి ఈరోజు అదానీ సంస్కరణలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గత అనుభవాలను గుర్తు చేసుకొని మరొకసారి పునరాలోచన చేసేసి ఏదైతే సంస్కరణలు ఆ సంస్కరణ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.